పాపం చూడండి, రైతుల కష్టాలు చూడండి. కాల్ముక్తా బాంఛన్, రైతులకు మళ్లీ మొదలైన యూరియా కష్టాలు. చల్లటి చలిలో క్యూలు కడుతున్న అన్నదాతలు. ప్రైవేట్ షాపులో పురుగుల మందులు కొనుగోలు చేసిన లింకు చూపాలని ఏవో షరతులంట. ఏందో అది, మన ఏం లింకు చూపాలో అది. ఏవో కాళ్ళపై పడి వేడుకున్న రైతన్న. అధికారుల తీరుపై రైతుల్లో ఆగ్రహం, వాగ్వాదం. నరసింహులపేట మండలంలో ఉద్రిక్త పరిస్థితి. దారుణం కదండి. ఏం లింకులు చూపాలి, ఏం చేయాలి? ఒరే నాయన, నాకు గతంలో నిన్న ఏ మాటకు ఆ మాట, మొన్న కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయన అన్నారు, గతంలో అట్లా పోతా పోతా అరే 2 కట్టల యూరియా తీసుకురా అంటే అని చెప్తే ఎవడో ఒకటి తెచ్చి ఇంటి దగ్గర పడేసే పరిస్థితి ఉండదు గతంలో. కానీ మొన్న చూసాం మనం, గత సీజన్లో యూరియాల కోసం యుద్ధాలే జరిగినాయి. రోజుల తరబడి, గంటల తరబడి లైన్లో ఉంచున్నారు జనం. చాలా తీవ్ర అవస్థలు పడ్డారు. తెలంగాణ, ఎంటైర్ తెలంగాణ మనం ఈ పరిస్థితి చూసాం. సో మరి ఇప్పుడు నెక్స్ట్ సీజన్ అంటే రాబోయే ఇప్పుడు యాసంగి కోసం కానీ ఈ పంటల కోసం వేసే ఇప్పుడు యూరియా కోసం మరి ఏమన్నా మీరు చర్యలు తీసుకున్నారా? సరే, ఒకసారి తప్పు జరిగిద్ది, ఎక్కడైనా కాదంటలేదు మేము. గతంలో మరి కేంద్రం నుంచి రావటం ఆలస్యం అయిందనో లేకపోతే ఇంకా ఏదైనా కారణాలతో కొంత ఆలస్యం జరిగి ఉండుండొచ్చు, కాదంటల్లా. కానీ మీరు దాని నుంచి ఏం పాఠాలు నేర్చుకున్నారు? ఏమన్నా అప్డేట్ కావాలి కదా. ఇప్పుడు ఏదో యాప్ ద్వారా యూరియా కొనుగోలు గురించి చెప్తున్నారు. ఎవరికి వచ్చిన యాప్ ఇది? ఎవరికి అవసరమైన యాప్ ఇది? యూరియా బస్తాలు కొనిచ్చడానికి తీసుకెళ్ళడానికి యాప్ ఎందుకు? ఈ రోజుల్లో మన తెలంగాణలో గ్రామాల్లో, పల్లెల్లో దాదాపు ఒక 30-40% మంది పెద్దవాళ్ళు, అంటే వాళ్ళ పిల్లలందరూ అమెరికాలోనో హైదరాబాద్లోనో ఉంటారండి. వీళ్ళు అక్కడ గ్రామాల్లో వ్యవసాయం చేస్తూ ఉంటారు. దాదాపు అన్ని తెలంగాణ జిల్లాల్లో అదే పరిస్థితి నెలకొని ఉంది. సో ఇప్పుడు వాళ్ళ దగ్గర చిన్న ఫోన్లు ఉంటాయి, జియో ఫోన్లు అని కొన్ని ఉంటాయి. అవి ఏంటంటే ఆండ్రాయిడ్ కాదు, ఆ ఫోన్స్ టచ్ ఫోన్లు కాదు, మామూలుగా మన పాత రోజుల్లో కీప్యాడ్ ఫోన్లు వాడేవాళ్ళని చూసారా, అట్లాంటి ఫోన్లు చాలామంది దగ్గర ఉన్నాయన్నమాట. అవే వాడుతున్నారు వాళ్ళు. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళ దగ్గర ఒకవేళ టచ్ ఫోన్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి తెలియదు వాడతాం. వాళ్ళ పిల్లలు నేర్పుంటారు, నాన్న నీకు ఫోన్ వస్తే ఇట్లా ఫోన్ చేయి, దీని ఇట్లా గ్రీన్ ఇట్లా లాగాలి, పచ్చది ఇట్లా లాగాలి, ఇట్లా నేర్పుంటారు. లేకపోతే ఇట్లా ఫోన్ చేయాలి నేర్పుంటారు. అంతవరకే వాళ్ళకి తెలుసు. యాప్లు ఇన్స్టాల్ చేసుకొని, యాప్ల్లో యూరియా బుక్ చేసుకొని, యూరియా స్టాక్ ఉందో లేదో చూసుకోవాలని, ఇదంతా ఎవరికి తెలుసండి? ఈ మధ్యలో ఆడఈడ ఈ సైబర్ నేరగాళ్ళు జరుగుతారు మధ్యలో. అట్లా వాళ్ళు ఏమైనా చేసి వీటిని హ్యాక్ చేసి ఆయనతో వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు పోగొడితే తలాతోక ఉండాలి కదా. యూరియా అనేది చాలా చిన్న విషయం. అది ఇంత యాప్ ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. గ్రామాల్లో వాళ్ళకి పాపం ఏం తెలుసు, వాళ్ళకి యాప్ ఇన్స్టాల్ చేసుకోవటం ఇట్లాంటివన్నీ వాళ్ళకి తెలియదు కదా. కనీసం మీరు యూరియా కూడా ఇవ్వలేని స్థితిలో ఉందా మన రాష్ట్ర ప్రభుత్వం? ప్రజలు తీవ్రమైన అసహనంతో ఉన్నారండి. మొన్న ఏదో సర్పంచ్ ఎన్నికల్లో మీకు ఒక 70%, దాదాపుగా 66.4% ఆన్ యావరేజ్గా 70% వేసుకోండి. మీకు 70% సీట్లు వచ్చినంత మాత్రాన మీరేదో తీసుకొని పరిపాలన చేస్తున్నట్టు కాదు. మీరేమి ఆ టైంలో ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ గుర్తులు చూడరు. కొంత లోకల్గా ఉన్న అభివృద్ధి మొహం చూసి ఓటేస్తారు. కొంత డబ్బు ప్రభావితం చేసినాయి. కానీ యూరియా పాపం మిమ్మల్ని ఖచ్చితంగా వెంటాడుతుంది సార్, గుర్తుపెట్టుకోండి. మీకు రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, పార్టీల గుర్తులతో జరిగే ఎలక్షన్స్ చాలానే ఉన్నాయి. వాటిల్లో ప్రజలు మీకు తగినంత గుణపాఠం ఖచ్చితంగా చెబుతారు, గుర్తుపెట్టుకోండి. ఎరువుల కష్టాలు తీర్చడం లేదు, యాప్ వచ్చినా యూరియా కష్టాలు మామూలుగా అన్నట్లు సాగుతున్నాయి. చల్లని చలిలో రైతులు క్యూలో చెప్పులు కర్రలు పట్టి పడిగాపులు పడుతున్నారు. పలు గ్రామాల రైతులు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. యూరియా ఇప్పించడానికి వేడుకుంటున్నారు. వానాకాలంలో యూరియా కోసం గంటల తరబడి క్యూలో ఉన్న అన్నదాతలకు ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్తో చిక్కులో నెట్టింది. సో నేను ఇప్పుడు ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ అని కొట్టానండి, నాకు ఇవన్నీ వచ్చినాయి. ఇక్కడ ఒక ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ అని వచ్చింది, ఇక్కడ బిగ్ హాత్ కిసాన్ అగ్రి ఫార్మింగ్ యాప్ అని వచ్చింది, ఇక్కడ అగ్రి యాప్ అని వచ్చింది, నింజా కిసాన్ యాప్ అంట, భారత్ అగ్రి అంట. వీటిలో ఏ యాప్తో బుక్ చేసుకోవాలి అనే దానిపైన క్లారిటీ లేదు ఇక్కడ ఎక్కడ కూడా. అదే ఇప్పుడు మనం అంటే కొంచెం ఏదో చదువుకున్న వాళ్ళం కాబట్టి కాస్త కోస్త తెలుసు కాబట్టి ఎతికాం. ఇక్కడ ఇదిగో ఈ ఫోటోతో ఉన్నది అంటండి ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ అంటే ఇది. టీమ్ యూపీ అని రాసింది మనకి. టీమ్ యూపీ టీమ్ అప్ప దాని పేరు, మరి టీమ్ అప్పే అయి ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఈ యాప్ ఇన్స్టాల్ చేసి చూద్దాం అసలు ఎట్లా పనిచేస్తుందో, ఎట్లా చెయ్యాలో దీంతో పని. ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ అని కొడితే ఇవన్నీ వచ్చినాయి. ఇందులో ఫస్ట్ ఉన్నది మనం సెలెక్ట్ చేసుకున్నాం, దాన్ని డౌన్లోడ్ చేసాం, ఓపెన్ చేసే ప్రయత్నం చేద్దాం.
తెలంగాణ గవర్నమెంట్ లోగో వచ్చింది, సంతోషం. ఇది ఒరిజినల్ యాపే అనుకుంటా మరి. వైల్ యూజింగ్ ద యాప్ సరే కూడదాం. ఫార్మర్ని అనుకోండి, నేను ఫార్మర్ అంటే ఫోన్ నెంబర్ ఆగకూడదు. 117 మన నెంబర్ 8367301117 మంది కొట్టాము. డిస్టిక్ ఏంటి, మీ డిస్టిక్ ఏంటి అబ్బాయి? నాగర్ కర్నూలు అంట. నాగర్ కర్నూలు. ఓటీపీ వస్తుందా? యువర్ డిస్టిక్ ఈజ్ నాట్ ఇంక్లూడ్ ఇన్ ద పైలట్ అంట. ఈ డిస్టిక్ లేదంట మన డిస్టిక్లో, మీ డిస్టిక్లో లేదంట. నల్గొండ చూద్దాం పోనీ. మొత్తం రాష్ట్రంలోనే 84,000 బ్యాగులు అందుబాటులో ఉన్నాయంట. సారీ 8 లక్షలు కదా, 8,40,076 బ్యాగులు అందుబాటులో ఉన్నాయంట మొత్తం రాష్ట్రంలో. సో ఇందులో మళ్ళీ నల్గొండ సెలెక్ట్ చేసుకోవాలి కదా, ఇందాక ఆ డిస్టిక్ లేదంది కదా, నల్గొండే సెలెక్ట్ చేసుకున్నా నేను. నల్గొండలో 32,175 బ్యాగులు ఉన్నాయంటండి, నల్గొండ జిల్లా మొత్తానికి కూడా. ఓకే, సీజన్ ఏంటిది? రబీ సీజను 2025. ఇప్పుడు ఇక్కడ ఈ PPB/ROFR అంటే ఏంటిది అసలు? తర్వాత నో పట్టా లేకపోతే ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలంట. టెనెంట్ అయితే, అంటే మన కౌలు తీసుకున్న భూములు అయితే ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలంట. సో ఇక్కడ ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేస్తే వస్తాయి కావచ్చు ఇవన్నీ కూడా. ఇదంతా కూడా ఒక పనికిమాలిన ప్రాసెస్ లాగా అనిపించట్లేదు మీకు ఎవరికి? జస్ట్ ఒక షాప్కి వెళ్తే యూరియా బ్యాగ్ తెచ్చుకొని ఇంట్లో పడేసేదానికి దానికి యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఇదంతా అవసరమా ఇంత? రైతులకు తెలియదు కదండి ఇట్లాంటివి. సరే మీరు మిగతా ప్రభుత్వ పథకాల కోసం వీటి కోసం యాప్ అంటే అరే సర్లేరా భయ్ అనుకోవచ్చు. రైతులకు తెలియదు కదా. మీరు కులగణనకి జనగణనకి ఇట్లాంటి వాటికి మాత్రం ఎడ్యుమినేటర్లను పెట్టి చేయించారు, వీటికి మాత్రం యాప్లతో చేయిస్తున్నారు. ఎవరిస్తారో కానీ మీకు ఇలాంటి ఐడియాలు సార్. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండల కేంద్రంలో శనివారం ఉదయం విషాదకర ఘటన చోటు చేసుకుంది. యూరియా బస్తాలు అందిస్తారనే సమాచారంతో పెద్దనాగారం వద్ద ఉన్న నరసింహులపేట రైతు వేదికకు రైతులు తెల్లవారుజామున పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అయితే కొంతమంది రైతులకు యూరియా ఇవ్వడానికి వ్యవసాయ అధికారులు నిరాకరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రైవేట్ షాపుల్లో పురుగుల మందులు కొనుగోలు చేసినట్లు లింకు చూపాలంటూ అధికారులు షరతు విధించడంతో రైతుల్లో అసంతృప్తి వ్యక్తమైంది. అంటే ప్రైవేట్ షాపుల్లో పురుగు మందు కొనుగోలు చేసినట్లు లింకు చూపించాలంట. అంటే పురుగు మందు కొంటేనే యూరియా బస్తాలు ఇస్తారా? ఈ క్రమంలో రైతులు అధికారుల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. అక్కడి నుంచి వెళ్ళిపోతున్న ఏవోను సూర్య అనే రైతు అడ్డుకొని యూరియా ఇవ్వాలని వేడుకున్నాడు. మొక్కజొన్న పంట వేసి 4 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు యూరియా అందలేదని, తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ దుకాణాల్లో అధిక ధరలకు యూరియా పురుగుల మందు కొనాల్సి వచ్చిందని వాపోయాడు. ప్రైవేటు కొనుగోళ్లకు లింక్ పెట్టి ప్రభుత్వం యూరియా నిరాకరించడం అన్యాయమని పేర్కొంటూ ఏవో కాళ్లపై పడి ఆవేదన వ్యక్తం చేయటం అక్కడున్న వారిని కలిచివేసింది. ఈ ఘటన రైతులకు ఇబ్బందులకు అద్దం పడుతుందని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. అదండి మన తెలంగాణ ఎక్కడికో 2047లో మనం ఎక్కడికో వెళ్ళిపోతామని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఇక్కడ చూసుకుంటే మన రైతులు, మన అన్నదాతలు యూరియా కోసం అధికారుల కాళ్ళ మీద పడే పరిస్థితిలో మన తెలంగాణ ఉంది. అధికారుల కాళ్ళ మీద పడి యూరియా ఇప్పించండి అయ్యా, మీకు దండం పెడతాను, 4 రోజులు అవుతుంది పంటేసి, ప్రైవేట్ షాపుల్లో మేము కొనలేకపోతున్నాం, విపరీతమైన రేటు ఉంది, ఇక్కడేమో దొరకట్లేదు, నా పంట చచ్చిపోయేలా ఉంది, నాకు యూరియా ఇప్పించండి మహాప్రభు అని చెప్పి ఏవో కాళ్ళపై పడి రైతు వేడుకుంటున్నాడంట. రైతు కన్నీరు చూసిన ఏ ప్రభుత్వాలు ఇంతవరకు బాగుపడినట్టు చరిత్రలో లేదండి. ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోండి. మీరు ఏమన్నా అంటే ఈ మధ్యకాలంలో కొంతమంది చెప్తున్నారు మీరు ప్రతిదానికి ముఖ్యమంత్రి గారిని ఎందుకు అడుగుతున్నారంటే, మరి మిమ్మల్ని అడగాల, ముఖ్యమంత్రి గారినే అడుగుతాం ప్రతిదానికి, మేము నిన్నెందుకు అడుగుతాం? మొన్న కూడా మనం అందశ్రీ గారిది ఒక వీడియో చేశామండి. ఆ వీడియోలో అందరూ కామెంట్స్ అందశ్రీ గారికి సమాధి కట్టలేదు, జస్ట్ అలా వదిలేశారని చెప్పి మనం ఒక వీడియో చేసాం. ఆ వీడియో అందరూ అంటారు దానికి ముఖ్యమంత్రికి ఏం సంబంధం అంటే ముఖ్యమంత్రే వచ్చి అక్కడ పాడె మోసి నేను చేస్తానని చెప్పాడు. అందుకే మనం ముఖ్యమంత్రిగా అడుగుతాం. ఇప్పుడు రైతులకు కూడా ఒక్క రైతుకు కూడా యూరియా కష్టాలు లేకుండా నేను చూసుకుంటాను మొన్న ఆయన సభలో చెప్పలేదా? చెప్పిండు కదా. రాష్ట్రంలో ఏమైనా ఏం జరిగినా
ఆయనే క్వశ్చన్ చేయాల్సింది, ఆయనే అకౌంటబిలిటీ, ఆయన్నే అడుగుతాం, ఆయన్నే అడగాలి కూడా మనం. మరి ముఖ్యమంత్రి గారికి ఈ విషయం తెలుస్తో తెలియదో, ఎవరైనా చెప్తున్నారో లేదో, యూరియా కొరతతో ఈ యాప్ అసలే లాస్ట్ టైము యూరియా కొరతతో చాలా ఇబ్బంది పడి రైతులు మిమ్మల్ని సంస్కృతంలో ఆశీర్వదించారు. అర్థమైందా? సంస్కృతంలో మిమ్మల్ని రైతులు ఆశీర్వదించారు. ఇప్పుడు మళ్ళీ మీరు యాప్ అంటున్నారు. ఈసారిగా ఆలోచించుకోండి, మామూలుగా ఉండదు. మరి బయటికి వెళ్ళారు పొరపాటున. ఈ మధ్యకాలంలో ఒక కొత్త విధానం నడుస్తుంది తెలుసా అది మీకు? ముఖ్యమంత్రి గారు ఎక్కడికైనా వెళ్తే పెద్ద పెద్ద సౌండ్ స్పీకర్స్ పెడుతున్నారు, సౌండ్ సిస్టమ్స్ భారీ ఎత్తున, అసలు చెవులు చిల్లులు పడతాయనేంత సౌండ్ సిస్టమ్స్ పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు నాకు అర్థమయ్యేది కాదు. మొన్న ఓయూలో నాకు అర్థమైంది ఎందుకు పెడుతున్నారంటే, జనాలు అరుస్తున్నారు. ఏమని? ఇప్పుడు సపోజ్ ఓయూలో జనాలు అరిశారు, మాకు జాబ్ క్యాలెండర్ కావాలి, జాబ్ క్యాలెండర్ కావాలని జనాలు అరుస్తున్నారు. డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి అని అరుస్తున్నారు. వీ వాంట్ జాబ్ క్యాలెండర్ అని అరిచారు, వీ వాంట్ జస్టిస్ అని అరిచారు. ఇవన్నీ ముఖ్యమంత్రికి వినపడకూడదనా, లేకపోతే ఇవన్నీ మీడియాకి వినపడకూడదనో పెద్దగా సౌండ్ పెడుతున్నారు. అట్లానే ముఖ్యమంత్రి గారు ఏదైనా పర్యటనలకు వెళ్ళినప్పుడు జనం ఆయనకి ఏం చెప్తున్నారో వినపడతల్లా, వినిపించుకోవటల్లా. మరి అధికారులు ముఖ్యమంత్రి గారి దగ్గర దాకా తీసుకెళ్ళనివ్వటం లేదో, ఏం జరుగుతుందో తెలియదు, కానీ ప్రజల కష్టాలు ముఖ్యమంత్రి చెవిన పడకుండా అడ్డుకుంటున్నారు. ఇది మారాలి. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, గతంలో గడియల పాలన బద్దలు కొట్టి ప్రజాపాలన తీసుకొచ్చామని చెప్పారు మీరు. కానీ ప్రజాపాలన ఇప్పుడు ప్రజలకి దూరంగా జరుగుతుంది. మీరు ప్రజలతో మమేకం అవ్వట్లేదు. సభలు, బహిరంగ సభలు పెడుతున్నారు, కానీ మీ స్టైల్లో మీరు వచ్చి ఒక స్పీచ్ ఇచ్చి వెళ్ళిపోతున్నారు. అక్కడ స్థానికుల సమస్యలు ఏంటో మీరు తెలుసుకోవట్లా. మీ ఎమ్మెల్యేలు అయితే అసలు అందుబాటులో లేరు, మీ మంత్రులు అయితే అసలు పత్తానే లేరు. కాస్త కోస్త మిమ్మల్ని చూసే ఓటేసాం కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం, జనాల సమస్యలు వినే ప్రయత్నం చేయండి. ప్రజావాణి ద్వారా వింటున్నాం కదా అంటే, ప్రజావాణి అనేది ఒక అనకూడదు కానీ అలాంటిది. అది ప్రజావాణిలో వేసే ప్రతిదీ కూడా ఆ పక్కనే ఉన్న టిఫిన్ సెంటర్ల దగ్గర పొట్లాలు కట్టి ఇడ్లీలు అమ్ముతున్నారు. అక్కడ ప్రజావాణితో ఏం ఉపయోగం లేదు, ఏం ఉపయోగం లేదు ప్రజావాణితో. యాప్ వచ్చిన యూరియా కష్టాలు శరామామూలుగా అన్నట్లు సాగుతున్నాయి. చల్లని రైతులు క్యూలో చెప్పులు కర్రలు పెట్టి పడిగాపులు పడుతున్నారు. పలు గ్రామాల్లో రైతులు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. యూరియా ఇప్పించడాన్ని వేడుకుంటున్నారు. వానాకాలంలో యూరియా కోసం గంటల తరబడి క్యూలోని అన్నదాతలు ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ను చిక్కుల్లో నెట్టింది. రైతులకు ఎరువులను అందుబాటులో ఉంచాల్సింది పోయి ఎరువుల కష్టాలను మరింత ఎక్కువ చేసేలా రూపొందించిన యాప్ అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్ ప్రారంభించిన తొలి రోజునే పనిచేయకపోవటం హైలైట్. అది మనం చప్పట్లు కొట్టాలి. దీంతో రైతులకు యాసంగిలో కష్టాలు తప్పేలా లేవనే వాదనలు వినిపిస్తున్నాయి. అసలే అంతంత మాత్రం చదువులతో సేద్యం చేసుకున్న రైతన్నకు మొబైల్ యాప్ ద్వారా ఎరువులు బుక్ చేసుకోవాలంటే కత్తి మీద సాము లాంటిదే. గతంలో ఇచ్చినట్లే ఎరువులను పాత పద్ధతులు ఇవ్వని రైతులు కోరుతున్నారు. ఫోన్లో గురించి మాకు తెలియదు, మేము ఇప్పటికీ చిన్న ఫోన్లే వాడుతున్నాం, ఎప్పుడు ఎలా బుక్ చేసుకోవాలో మాకు తెలియదు. వానాకాలంలో ఇచ్చినట్టే గోదాంలో పైసలు కట్టి తీసుకుపోయినట్లు ఇస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్నప్పటికీ చాలామంది రైతుల వద్ద ఆండ్రాయిడ్ ఫోన్లు లేవు. ఇప్పటికీ కీప్యాడ్ ఫోన్లే ఉపయోగిస్తున్నారు. ఒకవేళ ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నా యాప్లో ఎరువులు బుక్ చేయటం, ఓటీపీలు చెప్పడం ఏమాత్రం వాళ్ళకి అవగాహన లేదు. ఈసారి యాసంగి కూడా కష్టాలు తప్పేలా లేవని రైతులు ఆందోళన చెప్తున్నారు. అసలు ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోండి, మీకు ఈ యాప్ ఐడి ఎవడిచ్చాడో కానీ వాడెవడో కనపడితే బయట జనం కొట్టేట్టున్నారు సార్. నిజంగా సార్, యాప్ ఐడియా మీకు ఎవరిచ్చారో కానీ వాడిని మీరు కొంచెం దూరం పెట్టండి. జనం కొట్టేట్టున్నారు, ఖచ్చితంగా కొట్టేట్టున్నారు. రైతులు చాలా ఆవేశంతో రగిలిపోతున్నారు. ఏం యాప్ ఇది అని. జాగ్రత్త చూసుకోండి. ఆ యాప్ ఐడియా ఇచ్చిన ఎవడో కానీ దండం సార్కి. చాలామంది రైతులకు ఎరువుల షాప్ పేర్లు కూడా తెలియని పరిస్థితి. యాప్లో ఎరువులు బుక్ చేసుకుంటే ఊరు, దుకాణం పేరు నమోదై ఉంటుంది. ఏ షాప్ పేరు బుక్ చేసి అదే దుకాణానికి వెళ్ళి ఐటీ నెంబర్ చెప్తే ఎరువులు ఇస్తారంట, లేకపోతే ఎరువులు తీసుకోవడం కుదరదంట. అంటే ఇప్పుడు ఏంటి, వీళ్ళు ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకొని యాప్లో బుక్ చేసుకొని ఆ బుకింగ్ నెంబర్ ఆ షాప్కి వెళ్ళి చెప్తేనే వాడు వీళ్ళకి ఎరువు ఇస్తాడు. ఎంత పనికి మాలిన పనులండి ఇవన్నీ, ఎంత టైం వేస్ట్ పనులండి ఇవన్నీ. అది 15 రోజులు దాటితే ఎరువులు బుకింగ్ క్యాన్సిల్ అవుతుందంట. ఇలాంటి సమస్యలను రైతులు ఎలా అధిగమిస్తారని, లేక పాత పద్ధతి ఎంచుకుంటారా అనేది వేచి చూడాలి. మరి పంటల వివరాలు నమోదు చేసుకొని రైతులకు సాగుపై అవగాహన కల్పించిన వ్యవసాయ శాఖకు ప్రభుత్వం కొత్త టాస్క్ చెప్పింది. యాప్పై అవగాహన లేని రైతులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత వ్యవసాయ విస్తరణ అధికారులదే.
డీలర్ షాపుల వద్ద ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి యాప్లపై అవగాహన కల్పించాలని చెప్పడంతో అధికారులు నానా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికే ఏఓలకు జిల్లా అధికారులు అవగాహన కల్పించే పనిలో పడ్డారు. మారుమూల గ్రామాల రైతులకు అసలు సమాచారం చేరుతుందా? ఆ గ్రామాలకు ఏఓలు వెళ్తారనేది పెద్ద ప్రశ్న. కామారెడ్డి జిల్లాలో 4,04,520 ఎకరాల రైతులు సాగు చేస్తున్నట్టు వ్యవసాయ శాఖ వద్ద లెక్కలు ఉన్నాయి. దీంతోపాటు 40,000 మంది కౌలు రైతులు కూడా సాగు చేసిన అంచనా వేశారు. యాసంగి పంటలకు సకాలం రైతులకు ఎరువులు అందుతాయో లేదో చూడాల్సి ఉంది. అందే పరిస్థితి అయితే నాకైతే కనపడతలేదు ఖచ్చితంగా.